సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. మల్లన్న దర్శనం కోసం బారులు తీరారు. కోనేరులో స్నానాలు ఆచరించి గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో అన్నపూర్ణ తెలిపారు. మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈరోజు ఆదివారం సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి వేలాది మంది వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా వచ్చిన భక్తులందరూ కూడా క్యూ లైన్లలో చక్కగా వచ్చే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి భక్తులు కూడా దేవాలయానికి వచ్చిన ప్రతి భక్తులు కూడా సంతోషంగా తిరిగి వెళ్ళే విధంగా మరి పర్యవేక్షించడం జరుగుతుంది. మా దేవాలయ సిబ్బంది మరి అర్చక స్వాములు, ప్రధాన అర్చక స్వాములు మరి అందరి సహాయ సహకారంతో చక్కగా ఏర్పాటు చేస్తున్నాము. భక్తులు ఆషాఢమాసమైనప్పటికీ కూడా స్వామివారిని దర్శించుకోవాలని మన హైదరాబాదు, సికింద్రాబాదు ప్రాంతాలే కాకుండా చుట్టుపక్కల సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్ నుండి కూడా ఇతర జిల్లాల నుండి కూడా చాలామంది వేలాది మంది భక్తులు ఈరోజు స్వామివారి దర్శనానికి వచ్చారు. ఇక్కడ మనకు విశేషం ఏంటంటే కోరామీసాల మల్లన్నంటనే కోరిన వారికి కుంభ బంగారమే వరాలిచ్చే స్వామి మనందరికీ తెలుసు. స్వామిని దర్శనం చేసుకుంటే ఏది కోరుకుంటే అది ఇస్తారనే భక్తుల నమ్మకము. ఇక్కడ విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కళ్యాణం చేసుకున్నారు కొంతమంది. అట్లాగే స్వామివారి పటాలు వేసుకున్నారు. గంగిరి చెట్టును పూజించుకొని అందరూ సంతోషంగా తిరిగి వెళ్తున్నారు.